ఏమండి గురుగారు? సార్ సార్ హలో, ఒక్క నిమిషం. ఈ ఎవరిది ఇది? ఎవరు కట్టేది ఎవరు? ఈ ల్యాండ్ ఈ బిల్డింగ్ కట్టేది ఎవరు? అంటే ఎవరు ఓనర్? ఎవరు ఇది కట్టేది? ఓనర్. ఈ ప్రాపర్టీ మాది, ఇది మాది. ఆ బిల్డింగ్ కూడా మాది అని కలెక్టర్ గారు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు, హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. ఎవరు కట్టిస్తున్నారు? మన ఈ డిస్ప్యూట్ నడుస్తూ ఉంది 2 ఎకరాల ల్యాండ్లో ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఇవాళ కూడా కలెక్టర్ గారు ఎంక్వైరీకి పిలిస్తే వచ్చాను నేను. మళ్ళీ ఒకసారి సైట్ చూసిపోండి అంటే ఆర్డీ ఓవర్ ఇటు వచ్చాను నేను. మీరు ఎవరి దగ్గర కొన్నారు? ఎంత ఫేక్ డాక్యుమెంట్స్, ఇవన్నీ చెల్లుబాటు కావు. ఇది అసైన్మెంట్ ల్యాండ్, కొనటం అమ్మటం ఇల్లు కట్టడం నేరం. నేను ఎవిడెన్స్ కోసం ఒకసారి చూడనంటే చెప్తే చూసుకోవడానికి వచ్చాను, ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఈ డిపార్ట్మెంట్ కదా సార్, ఈ ల్యాండ్ నాకు చెందింది, నేను కాకుండా అమ్మడానికి. కానీ నాకు కూడా అమ్మడానికి రైట్ లేదు. ఈ రోజు కూడా ఈ ల్యాండ్, ఈ 2 ఎకరాల ల్యాండ్ మీద ఎంక్వైరీ నడిచింది కలెక్టరేట్లో. కాగితాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరు కడతావు నాకు తెలియదు, నేను చూసుకోలేదు. 2 నెలలు అవుతుంది ఇటువైపు రాక. ఆయన ఇల్లు కడుతున్నప్పుడే కంప్లైంట్ చేశాం. మొత్తం కూలగొట్టమని ఆర్డర్ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. కోర్టు స్టే ఆర్డర్ ఒకటి ఉండి అది ఏం చేయాలో ఆలోచిస్తూ ఆగింది. దాంట్లో నన్ను ఎంక్వైరీకి వెళ్ళి పిలిచారు, వచ్చాను నేను అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు చూస్తే అక్కడ ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు ఎవరో అని చూడటానికి వస్తే ఇటు బిల్డింగ్ ఒకటితో ఓపడ్డారు మీరు. దానికి వివరాలు అడుగుతున్నాను. ఎవరో మీరు చెప్తే మరి మీరు లాస్ కావడం నాకు ఇష్టం. ఇప్పటికేదో కట్టారు. ఇది మొత్తం కూడా అసైన్మెంట్ ల్యాండ్, ఎవరు కట్టకూడదు. మీకు ఎవరు అమ్మారు, ఎందుకు అమ్మారో నాకు తెలియదు. ఈ ల్యాండ్ పక్కాగా మాది. తిరుగుమల్ల చంద్రయ్య గారి పేరుతో అసైన్మెంట్ పట్టా ఉంది. ఆయన కొడుకుని నేను. తిరుగుమల్ల చంద్రయ్య మా నాన్నగారి పేరు, ఆయన పేరుతో అసైన్మెంట్ పట్టా ఉంది. మీ ల్యాండ్ ఎవరికి అమ్మారో నాకు తెలియదు. మీ మీద నేను కంప్లైంట్ అయితే చేస్తున్నాను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి. ఎవరో చెప్పండి, డాక్యుమెంట్స్ అని ఉంటే ఇవ్వండి, లేదా వాళ్ళు పిలుస్తారో వాళ్ళకి ఇచ్చుకోండి. పర్లేదు, ఇబ్బంది లేదు. నేను ఒక్క నిమిషం మీ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ తీసుకొని వచ్చి మాట్లాడతాను మీతో. ఏమండి ఎవరు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు అంటే పక్కన ఎవరు చస్తున్నా పట్టించుకోరా? ఒకటి మీదే కంప్లైంట్, మీ మీద కంప్లైంట్ చేశాను కదా, మొత్తం కూలగొట్టమని ఆర్డర్ ఇచ్చారు కదా. ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్లో జరిగింది అది. మళ్ళీ పక్క వాళ్ళు కదా, కనీసం మీ ఫోన్ నెంబర్ ఉంది కదా, చెప్పొచ్చు కదా. కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, మీ ఇంటికి కూడా పంపించాను కాపీ ఉంది నాకు. ఇప్పుడు ఉంది, ఇస్తా అంటే తీసుకోలేగా మీరు. చూపిస్తాను. ఫస్ట్ ఆ డబ్బులు మీకు ఎక్కువైతే నేనేం చేస్తాను? అది కాదండి, ఈ పర్మిషన్ కూడా అక్కడ ఆ పేరుతో తీసుకొని ఇక్కడ కట్టారు. మున్సిపాలిటీలో పర్మిషను ఆ బిల్డింగ్ కోసం తీసుకొని ఇక్కడ కట్టారు. అది కూడా ట్రేస్ అవుట్ అయింది. డిఆర్ఓ మేడం గారు ఇలా తెప్పించారు కాగితాలు మున్సిపాలిటీ నుంచి. పర్మిషన్ దానికి తీసుకొని ఇక్కడ బిల్డింగ్ కట్టారు దొంగ కాగితాలతో. అది కూడా దొరికింది. మొత్తం తెలుగు సంబంధం లేదు. పర్మిషన్ ఆ ప్లాన్తో పెట్టారు. ఆ ప్లాన్ ఈ ప్లాన్ డిఫరెంట్గా ఉన్నాయి. ఉన్నది, దాని ప్లాన్ ఉంది, దీని ప్లాన్ కూడా ఉంది, కట్టింది ఉన్నదండి. పర్మిషన్ ఏం లేదు, అసలు ల్యాండే కాదు. ల్యాండ్ మాదైనప్పుడు గవర్నమెంట్ అది కాదు మాది, అది కాదు. ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ నుంచి మున్నేరు దాకా ఉంది, మున్నేరు దాకా ఉంది, మున్నేరు దాకా ఉంది. అవునండి, ఆ ఇల్లు కడితేనే వాటి మీద ఎంక్వైరీ నడిచింది. మన మార్చిలో ఎంక్వైరీ. మీరు తెలిసే కడుతున్న విషయం నాకు అర్థమైంది. తెలిసే కడుతున్నాను. నేను అందరూ చెప్పాను, ఈ ఏరియాలో అందరూ చెప్పాను. పెద్ద గొడవ అయింది. ఎంఆర్ఓ, డిఆర్ఓ, కలెక్టర్ గారితో వచ్చి ఎంక్వైరీ చేశారు. మొత్తం ఆపండి అన్నారు. అయినా కడుతుంటే మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. నాకు తెలియదు. ఎవరు చెప్తారండి? చెప్పుకుంటే చుట్టుపక్కల అందరూ ఇల్లే కదా, అందరూ తెలుసు. తెలిసి చేసేవాడికి ఎవరికి క్షమాపణ ఉండదు. అరే ఇంత పై ఇచ్చామా?